ఏపీలో ఆల్ పార్టీస్ చలో ఢిల్లీ అంటున్నాయి. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీలు కూడా ఈసీని కలిసి ఫిర్యాదులిచ్చాయి. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని సిఈసీని కలిశారు వైసీపీ నేతలు. ఏపీలో ఓటర్ల జాబితాపై ఈసీకి ఫిర్యాదు చేశారు వాళ్ళు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లిన టీడీపీ ఎంపీల బృందంలో గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఇక ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా సిఈసీని కలిశారు. టీడీపీ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ మై పార్టీ డాష్బోర్డ్ యాప్ ద్వారా ప్రజల కుల, మత, వ్యక్తిగత వివరాలు సేకరిస్తోంది అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ డేటాను న్యూయార్క్లోని సర్వర్లలో భద్రపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ 30 ఇళ్లకు ఒక వ్యక్తిని ఎవరినైతే మనం వీళ్ళు ఒక ఇంపర్సనేషన్ అంటారు దీన్ని, ఒక వ్యక్తిని అపాయింట్ చేసి అతను ఏదో ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగానో, ఒక ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఒక అఫీషియల్ లాగానో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. ఇక టీడీపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. వాళ్ళేం ఫిర్యాదు చేశారో కూడా చూద్దాం. లక్షలాది ఓటర్లని తొలగించిన దానిపైన అక్కడ సిఈఓలకి, డిఈఓలకి, ఈఆర్ఓలకి అందరికీ కూడా కంప్లైంట్లు ఇచ్చాం. వాటిని అన్నిటినీ పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడానికి సుమారు 10 లక్షలకు పైగా ఓట్లని మేము ఇచ్చిన కంప్లైంట్లు పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఆ రకంగా ప్రయత్నించి ఈ ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఇచ్చామో అవి పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, బీజేపీ రిప్రజెంటేషన్ ఏంటి? ఈసీ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది ఈ 3 పార్టీలకి? బీజేపీ ఏం రిప్రజెంటేషన్ ఇచ్చింది అన్నది వాళ్ళు ఇప్పుడు మీడియాకు అడ్రస్ చేస్తేనే తెలుస్తుంది. కాసేపట్లో వాళ్ళు మీడియాని అడ్రస్ చేయబోతున్నారు. కాకపోతే బీజేపీ కంటే ముందు 2 ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, ఈ 2 పార్టీలు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి మరికొంతమంది ఎంపీలతో కలిసి వెళ్లారు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా తప్పుబట్టారు. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ వ్యక్తిగత వివరాలు, కులంతో సహా ఆ కుటుంబాల అన్ని వివరాలు, వారికి ఉన్న పొలిటికల్ అఫిలియేషన్స్ అన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మై పార్టీ డాష్బోర్డ్ పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్, అందులో సమాచారం అంతా కూడా న్యూయార్క్లో ఉన్న సర్వర్లో భద్రపరుస్తున్నారు. అలాగే ప్రతి 30 కుటుంబాలకు ఒక టీడీపీ కార్యకర్తను ఏజెంట్గా పెట్టి ఆయా కుటుంబాల సమగ్ర వివరాలన్నింటినీ సేకరించి పెట్టుకుంటున్నారు. ఇదంతా కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతోపాటు తప్పుడు ఓట్ల నమోదు కార్యక్రమం కూడా జరుగుతుంది. కొన్ని పర్టికులర్ సామాజిక వర్గాలకు చెందిన వారు తెలంగాణలో మరెక్కడెక్కడో నివసిస్తున్నప్పటికీ వారి ఓట్లు ఇక్కడ కూడా రిజిస్టర్ చేస్తున్నారు. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఒకటి జరుగుతుంది. అలాగే పేరులో ఒక చిన్న స్పెల్లింగ్ తేడాను తీసుకుని వచ్చి మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ వేర్వేరు కాన్స్టిట్యున్సీలో కూడా చేస్తున్నారు అంటూ ఇలాంటి ప్రయత్నాలన్నీ టీడీపీ చేస్తుందంటూ ఆయన ఆరోపించారు. అందుకు కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తర్వాత వెళ్ళి ఫిర్యాదు చేసి ఈ అధికారంలో అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండగా తామెలా చేయగలుగుతాము, ఇదంతా నిజానికి 10 లక్షల తప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయని మేము ఫిర్యాదు చేస్తే వాటి మీద స్పందించడం లేదు. కానీ ఈ రకంగా ఉల్టా మేము ఏం ఫిర్యాదు చేయబోతున్నామో తెలుసుకుని వచ్చి మా మీద ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు చెప్పుకుని వచ్చారు. ఇదే సందర్భంలో బీజేపీ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నేతృత్వంలో సీఎం రమేష్, వైఎస్ చౌదరి తదితర నేతల బృందం ప్రస్తుతం కలిసి బయటకు వచ్చి సీఎం రమేష్ నివాసంలో ఉన్నాం. కాసేపట్లో ఇక్కడ మీడియా సమావేశం ప్రారంభమవుతుంది. మరి వీళ్ళు ఏ అంశాలు లేవనెత్తారు ఏంటి అన్నది ఈ ప్రెస్ బ్రీఫింగ్లో మనకు తెలుస్తుంది. రైట్ మహాత్మా.